టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. తులారాశి. ఈ తులారాశి వారందరికీ కూడా బుధాదిత్య యోగం పట్టేసింది. కుజుడుచ్చితో మీ సొంత క్షేత్రంలో ఉండడం వల్ల ఎంతో కాముకులైపోతారు. మరి చదువుకోండిరా బాబు అని పిల్లల్ని కాలేజీలకు పంపితే మీరు లవ్ అఫేర్స్ పెట్టుకుంటారమ్మా. అలా చేయకండి, మీరు చదవండి పుస్తకాలు తీసి. బుధాదిత్య యోగం కన్యారాశిలో పట్టడం వల్ల వాహనాలు లేనటువంటి వాళ్ళంతా కూడా వాహనాలు కొనుక్కుంటారు. ఇకపోతే కోర్టు గొడవల్లో ఇంతవరకు మాకు బెంచ్ మీదకి రావడం లేదండి అనేటటువంటి వాళ్ళకందరికీ కూడా మిమ్మల్ని ఇప్పుడు మీ సరదా తీరిపోద్ది. ఇప్పుడు జడ్జిలు మిమ్మల్ని బెంచ్ మీదకి ఇప్పుడు పిలుస్తారు. మీ యొక్క స్టేట్మెంట్లన్నీ కూడా రికార్డ్ చేయడానికి రెడీ అవుతూ ఉంటారు. ఆదాయాలు బాగా పెరుగుతాయి. మొన్నటి వరకు చేసినటువంటి అప్పులన్నీ కూడా మీరు తీర్చేయడం జరుగుతుంది. కష్టపడి మీరు అనుకున్న పనులన్నీ కూడా మీరు సాధించడానికి ముందుకు దూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ యొక్క తులారాశి వారి పిల్లలంతా కూడా బ్రహ్మాండంగా చదవడము, కాకపోతే మొండితనంగా ఉండి ఏడిపించడం ఇలాంటివి చేస్తారు. ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన మీకు ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు మీకు రావడము, ఆ ఆరోగ్యం ఎంతో 10 కాలాల పాటు మంచిగా ఉంచుకోవడము, ఇలాంటివన్నీ కూడా మీరు చేస్తారు. ఆ తర్వాత ఈ రాశి వారంతా కూడా మీరు ఏదనుకుంటే ఆ పనులు అయిపోయేటట్లుగా మీరు సక్సెస్ఫుల్ బాటలో మీరు నడుస్తారు. ఈ తులారాశి వారికి వడ్డీ వ్యాపారాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. గురుబలం అధికంగా ఉండడం వల్ల మీరు నూతన వస్త్రాలు, నూతన బంగారాలు ఇవన్నీ ధరించడం అనేటటువంటివి జరుగుతాయి. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మీరు ఎంతో ప్రేమగా చెట్లను పెంచితే కరెంటు తీగలు గడ్డొస్తున్నాయని చెప్పి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు చెట్లు కొట్టుపడేస్తామండి అని డబ్బులు ఇస్తారని, లంచాలు ఇస్తారని అడుగుతూ ఉంటారనమాట. అలా మీకు ప్రతి పనిలో కూడా డబ్బులు ఏమన్నా మీరు ఇస్తారేమో అని చెప్పేసి అలాగా ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి తులారాశి వారికి అందరికీ కూడా మొట్టమొదటిగా శత్రు పీడ పోయింది కాబట్టి మీరు అనుకున్న పనులన్నీ కూడా ప్రశాంతంగా సాధించుకోవచ్చు. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సినిమాల్లో మీకు ఛాన్సెస్ మంచిగా దొరుకుతాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పదవులు దొరకడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తించడానికి ప్రైవేట్ ఎంప్లాయీస్కి అవకాశాలు ఉన్నాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు బాగాలేదు, రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని, ఆమె యొక్క మంత్రాన్ని మీరు అనుష్ఠానం మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. శుభమస్తు.